వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. వారం రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపోజిషన్లో కూర్చోమన్నారు. దాంట్లో భాగంగా వెంకటగిరి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం అభ్యర్థి రామకృష్ణ గారు గెలవడం జరిగింది. ప్రెస్ నోట్ ద్వారా ఆయనకు అభినందనలు చెప్పాను. ఈరోజు మా నాయకులందరి సమక్షంలో మీడియా మిత్రుల ద్వారా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు ఒక పార్టీని నమ్మి ఆ పార్టీకి చెందిన నాయకుడిని ఎన్నుకున్నారు. రామకృష్ణ గారికి మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రగతి దానికి ముందు తీసుకుపోవాలన్న ఆలోచనలో ఒక పార్టీ అధినేతకు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచనల ప్రకారం పేద ప్రజలకు కని విని ఎరుగని రీతిలో సంస్కరణలు తీసుకొని వచ్చి సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ కష్టపడకుండా, కమిషన్ లేకుండా సంక్షేమ ఫలాలు అకౌంట్లో వేయడం కానీ నేరుగా ఇంటికి తీసుకురావడం కానీ ఈ 5 సంవత్సరాల్లో జరిగింది. ఏ కారణాల చేత అయినా కానీ ప్రజలు ఎన్డీఏ పార్టీగా ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీకి ఓటేసి ప్రభుత్వంలో కూర్చోబెట్టారు. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేస్తూ అంటే ఇది కొత్తగా పుట్టిన పార్టీ కాదు, కొత్త కలయిక కాదు. తీర్పిచ్చిన వారం రోజుల్లో ఏమీ అనకూడదని తెలుసు. ఈరోజే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం జరిగింది. సమయం ఇవ్వాలి, సద్వినియోగపరిచి ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు
మంచి చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేసినప్పుడు మనస్పర్ధలతో కొందరు తొలగిన ప్రతి ఒక్కరూ 95% పార్టీ పక్కనే ఉండి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి నాతో కలిసి పనిచేసి నా గెలుపు కోసం పనిచేసిన ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రజలందరికీ మీ ద్వారా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎన్నికలు అన్నప్పుడు గెలుపోవటం సహజం. ఏ కారణాల వల్ల మేము గెలవలేకపోయాం అని విశ్లేషించుకొని గెలిచినా ఓడినా ఇదివరకు ఇచ్చిన మాట ప్రకారం వెంకటగిరి నియోజకవర్గాన్ని అట్టి పెట్టుకొని ఉంటాను. ఏ కార్యకర్తకి ఎలాంటి ఇబ్బంది అయినా కూడా నేను ముందుంటానని పత్రికాముఖంగా హామీ ఇస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అధినేత విశ్లేషణ జరగబోతున్నారు. దానికి తర్వాత కార్యాచరణ ఏ విధంగా అండగా ఉండాలని కూడా తెలియజేయబోతున్నారు. వెంకటగిరి నియోజకవర్గానికి వరకు ఈ వారం రోజుల్లోనే ఆ ప్రక్రియ నేను మొదలుపెట్టాను. మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఒకటే, వెంకటగిరిని విడిచిపెట్టను, మీకు అండగా ఉంటాను, అందుబాటులో ఉంటాను, ఎప్పటికీ మీ వాడినే మరొకసారి తెలియజేసుకుంటాను. హృదయపూర్వక శుభాకాంక్షలు. వెంకటగిరి రాజకీయ చరిత్రలో 3వసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఒకే ఒక్కడు మా ప్రియతమ నాయకుడు, వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ కూటమికి అఖండ విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు మరియు వెంకటగిరి పట్టణ 5వ వార్డు ప్రజలకు కృతజ్ఞతాభివందనాలు. మీ మల్లారం బాబు, తెలుగుదేశం పార్టీ పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు, 5వ వార్డ్, వెంకటగిరి మున్సిపాలిటీ, తిరుపతి జిల్లా. జయ హో కురుగొండ్ల రామన్న. వెంకటగిరి రాజకీయ చరిత్రలో 3వసారి ఎమ్మెల్యేగా విజయ దుందుభి మోగించిన మా ప్రియతమ నేత, వెంకటగిరి అభివృద్ధి ప్రదాత శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ కూటమికి అఖండ విజయాన్ని అందించిన జిల్లా ప్రజలకు మరియు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు. మీ తాళ్లూరి వెంకటరత్నం, టీవీఆర్, తెలుగుదేశం పార్టీ, తిరుపతి జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9701643110. నెల్లూరు రోడ్, నాగమందిరం ఎదురుగా, వెంకటగిరి టౌన్. శరవణ భవ.